హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు మా గంగమ్మ గుడిలో ఉభయం ఉందండి మాది. అందుకోసము ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. చింతపండు గుజ్జు ప్రిపేర్ చేశాను. దాన్ని అడుగంటకుండా కలిపెడుతూ మా వదిన నాతో మాట్లాడుతుంది. నేను ఇక్కడ నిమ్మకాయలు కట్ చేస్తూ ఉన్నాను. నిమ్మకాయలు కూడా గుజ్జు కూడా వేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుందినని నిమ్మకాయలు కూడా వేస్తున్నాము దాంట్లో పులిహోరలో. అమ్మ ఇక్కడ గుగ్గుళ్ళకి పోపు పెట్టి అవి కలబెడుతూ ఉంది. ఈవినింగ్కి కదా ఒకటే దగ్గర ఆగిపోతుంది ఆయిల్ అని చెప్పి నీట్గా కలిపెడుతూ ఉంది. 2 టిఫిన్లు గుగ్గులు ప్రిపేర్ చేసింది అమ్మ. నేను మా వదిన పొంగలి పులిహోర ప్రిపేర్ చేసాము. చాలా చక్కగా ఉంటామండి మేమందరం, ఫ్యామిలీ అంతా. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మా వదిన, నేను తనని జోక్స్ చేస్తూ ఉంటాను, ఆట పట్టిస్తుంటాను. తను నన్ను అలాగే ఆట పట్టిస్తూ ఉంటుంది. నేనేమన్నానా అని మా అమ్మకు చెప్తుంది. ఇక్కడ ఇలా ఆట పట్టిస్తూ ఉంటాము. ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా సరదాగా ప్రిపేర్ చేసేసామండి. ఒకటే దగ్గర వేస్తే ఇట్లాగా కలవదు కదా అని చెప్పి ఇట్లా 2-3 ఇట్లా వేసి మేము ఆ గుజ్జుని అంతా చేస్తున్నాము. ఈవినింగ్ వెళ్ళామండి గుడికి. చాలా బాగుంటుందండి. చాలా మహిమగల దేవత. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలి. గంగమ్మ తల్లి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ పల్లకి సేవ కోసము అమ్మవారిని సిద్ధం చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. కుచ్చులు జడ వేసుకునే అమ్మ చాలా బాగుంటుంది. ఈ చీర మేమే ఇచ్చామండి. ఎవరైతే ఉభయంకర్తలు ఉంటారో వాళ్ళు చీర కూడా ఇవ్వాలి. అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ మేమందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోగా పూజారి గారు పిలిచారు, ఉభయకర్తలు రండి పూజ చేస్తామని. ఆ లోపలికి వెళ్ళాము పూజ చేయించుకోవడానికి. పిల్లలందరినీ పిలిచి చక్కగా పూజారి గారు పూజ చేయించాడు పిల్లలకి. మహాకర్ణాయ విద్మహే వక్రతుంగాయ ధీమహి ప్రచోదయాత్. చక్కగా ఇష్టమైన మొదటి పని చేశారు. రెండో పని చక్కగా ఆత్మ ప్రదర్శన చేయాలి. అక్కడనే ఆ కొద్ది స్థలంలో జాగ్రత్త పాపం పాప కర్మాణం త్రాహిమాన్ కృపయా దేవ అన్నదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష విఘ్నేశ్వర పాహిమాం రక్షమాం. ఆయన పాదాలు విఘ్నేశ్వర స్వామి దత్తబ్రహ్మ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతో యజమానస్య సంపూర్ణ విద్య ప్రసాద సిద్ధిరస్తు శోభాయమాన జీవిత ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అధః యజమానస్య లగ్నవశాత్తు. ఈ విధంగా గణపతి పూజ అయిన తర్వాత పల్లకి సేవ ఉంటుందండి. 9 చుట్లు కానీ 11 చుట్లు కానీ తిరుగుతారు. ఫస్ట్ జెంట్స్ పట్టుకుంటారండి పల్లకిని. ఇక్కడ మా అన్న, మా పెద్ద అబ్బాయి ఇద్దరు పట్టుకున్నారు ముందు వరుసలో. తర్వాత వెనకాల అందరూ పట్టుకుంటారు. ఇట్లా మమ్మల్ని నిలబెట్టి ఫొటోస్ తీశారు. అందరం నిల్చుకొని ఫొటోస్ దిగాము. చాలా సందడిగా ఉంటుందండి. చాలా డివోషనల్గా అనిపిస్తుంది. ఇలా మంగళ వాయిద్యాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారి సేవలో ఒక్కరోజైనా, సంవత్సరానికి ఒక్కరోజైనా మనంతటి సేవ మనం చేసుకుంటే ఆ సంవత్సరంలో మనం ఏదైనా పాపపుణ్యాలు తొలగిపోతాయి, మళ్ళీ రీజనరేట్ లాగా చేస్తాం, బాగుంటాము అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఇలా పూజ చేసుకుంటున్నాము. అందరూ చేస్తారులేండి పూజలు. అందరూ కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇప్పుడు గుడి కాదండి, ఇది 100 ఏళ్ళ నాటిది. ఇక్కడ పెద్దగొల్ల నా పెదనాన్న ఉండేవాళ్ళు. ఇప్పుడు అది వారసత్వంగా మా అన్నయ్యకి వచ్చింది. చాలా బాగా జరిపిస్తారండి ఇక్కడ. ఒక ఊర్లో ఒకరే కాదు, ప్రతి ఒక్కరూ కలిసి చేస్తేనే అది గుడి అవుతుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. మా ఊర్లో అందరూ చాలా బాగా చేస్తారు ఇది కలిసికట్టుగా. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.